ఆదిత్యాలయ నేతృత్వంలో ఈనాడు మనువాద రాజ్యం మళ్లీ వస్తున్న సూచనలు మనకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన చూపుడు వేలుతో సాధించిన రక్షణ కవచాలను ఒక్కొక్కటిగా ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగొరస్తూ పాలకులు పరిపాలన కొనసాగిస్తున్నారు. మరొక వైపు రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. నిజంగా ఈనాడు దేశంలోని దళిత మేధావులంతా నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది సోదరులారా. ఎంతకాలం ఈ బానిస బ్రతుకులు బతకాలి? మనిషి భూమి ఆకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న ఈ రోజుల్లో కూడా మనలో చైతన్యం అనేది రాకపోతే ఎందుకంటే మనకు ఈ బానిస బ్రతుకులు? ఆనాడు కారం చెడు చుండూరు దళిత ఉద్యమ స్ఫూర్తి ఈనాడు ఏమైందని ఈనాడు నా దళిత జాతిని నేను ప్రశ్నిస్తున్నాను. ఆకాశంలో ఉరిమినప్పుడు భయంకరమైన శబ్దంతో ఓ చీకటి పనులను పంచుకొని మెరుపు వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా ఉలిక్కి పడుతుందో నా దళిత జాతి అంతా ఐకమత్యమై చేయి చేయి కలిపి సోదర భావంతో అడుగులు అడిగేసి ఉద్యమ పోరాట సింహమై గర్జించిన రోజున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిమ్మదిరిగిపోవాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా ఈనాడు నేను ప్రశ్నిస్తూ డాక్టర్ రాష్ట్ర జిల్లా సంస్థ తరఫున మనీషాపై అత్యాచారం చేసిన హంతకులు శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.